ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు కేసు మరో మలుపు తిరిగింది. ఆయన్ని కస్టోడియల్లో టార్చర్ చేశారన్నట్టుగా అభియోగాలతో చంద్రబాబు సర్కారు కేసు నమోదు చేసింది. నిజానికి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు సర్కారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఆ క్రమంలోనే విజయపాల్ లాంటి రిటైర్డ్ పోలీసు అధికారులని అరెస్టులు కూడా చేశారు, రిమాండ్ కూడా తరలించారు, బెయిల్పై వాళ్ళంతా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. డిసెంబర్ 4వ తారీఖున ఆయన విచారణకు రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సునీల్ కుమార్ తాను విచారణకు రాలేను అంటూ విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్కి తెలియజేశారు. తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా 3 వారాల పాటు విచారణకు హాజరు కాలేను అంటూ సునీల్ కుమార్ లేఖ రాశారు. దాంతో కనుమూరి రఘురామకృష్ణరాజు కేసు మరికొంతకాలం పాటు వాయిదా పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పివి సునీల్ కుమార్కి మరోసారి నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం అంటూ ఎస్పీ దామోదర్ ప్రకటించారు. అయితే పివి సునీల్ కుమార్కి తదుపరి విచారణకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరవుతారా, ఈ కేసుని మరికొంతకాలం పాటు పొడిగించే ప్రయత్నం చేస్తారా అన్నది కీలకమైన అంశం. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది అంటూ రఘురామకృష్ణరాజు తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రభుత్వ తీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విచారణ అధికారిగా ఉన్న దామోదర్ పూర్తిగా చంద్రబాబు అనుకూలుడు కావడంతో ఆయన మీద ఒత్తిడి పెంచే ప్రయత్నంలో రఘురామకృష్ణరాజు ఏమీ చేయలేక వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ విచారణకు హాజరు కాకుండా 3 వారాలు గడువు కోరడంతో ఇది రఘురామకృష్ణరాజుల అసహనాన్ని మరింత రాజేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కనుమూరి రఘురామకృష్ణరాజు అనేక రకాలుగా అవమానంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఇటీవల పివి సునీల్ కుమార్ చేసినటువంటి కాపు ఎస్సీ కాంబినేషన్ సంబంధించినటువంటి వివాదంలో తలదూచారు. ఆ విషయంలో రఘురామకృష్ణరాజుకి ఎవరు అండగా నిలిచిన దాఖలాలు లేవు. అదే సమయంలో జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు రఘురామకృష్ణరాజు మీద దాడికి పూనుకుంటున్నారు. నేరుగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అంటూ గవర్నర్కి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. తద్వారా రఘురామకృష్ణరాజుకి ముక్కుతాడు వేయాలి అని శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు అడుగులేస్తున్నారు. ఈ దశలో కూడా టీడీపీ నాయకత్వం ఎవరు కనుమూరి రఘురామకృష్ణరాజుకి అండగా నిలబడే పరిస్థితి లేదు. దీంతో ఒకవైపు రాజకీయంగా తనకు కష్టకాలంలో కూడా చేదోడుగా నిలవని టీడీపీ నాయకత్వం, రెండో వైపు తన కేసును కూడా వేగవంతంగా విచారణ చేయడానికి సుముఖంగా లేదా అనే సందేహం రఘురామకృష్ణరాజు శిబిరంలో మొదలవుతోంది. ఇది మరింత పెరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇలాంటి అసహనం పెరిగితే రఘురామకృష్ణరాజు తనలో తన అభిప్రాయాలు దాచుకునే మనిషి కాదు కాబట్టి ఎప్పుడైనా బరస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పివి సునీల్ కుమార్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా రఘురామకృష్ణరాజు ఎలాంటి వైఖరితో ముందుకు సాగబోతున్నారు అన్నది కీలకమైనటువంటి విషయం. రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాల్ని పదే మీడియా ముందు వెళ్ళగక్కేదానికి అవసరమైతే సొంతంగా లైవ్ పెట్టి ఫేస్బుక్లోనే తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ఆనవాయితీ ఉంది. దాంతో ఇప్పుడు పివి సునీల్ కుమార్ విషయంలో కూడా అదే రీతిని సాగుతారా అనే సందేహం కలుగుతుంది. ఇప్పటికే పివి సునీల్ కుమార్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, ఇప్పటి ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం కూడా చేశారన్నట్టుగా రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాకుండా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. డిఓపిటీగా ఆయన చేసినటువంటి ఫిర్యాదు వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. అదే సమయంలో పివి సునీల్ కుమార్ మాత్రం విచారణకు రాకుండా దాటవేత ధోరణిలో ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు ఏ రీతిని సాగుతారు, తన కేసు విచారణ నత్తనడకన సాగుతుందనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. రఘురామకృష్ణరాజుకి అయితే గడిచిన కొన్ని వారాలుగా ఆశించిన ఫలితం ఎక్కడా దక్కట్లేదు. ఆయన కోరుకున్నట్టుగా ఏది సాగడం లేదు. ఆయన అంచనా వేసినట్టుగా ఎవరిని ఇబ్బంది పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఎలాంటి వైఖరితో ముందుకు సాగుతారు, ఏ తీరున తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి పూనుకుంటారు అన్నది కీలకమైనటువంటి విషయం. రాజకీయంగా తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తారనే పేరున్న రఘురామకృష్ణరాజు నిర్ణయం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారబోతుందనడం నిస్సందేహం.